తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధనాతి జ్ఞానసంగేన చానఘా. ప్రకృతిలో 3 గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఒకే గుణం ఉన్న జీవి ఉండదు. అలా ఎందుకంటే ఏ పని చేయడానికైనా రజోగుణం కావాలి. పని చేసి అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి తమో గుణం కావాలి. కాబట్టి పరమ సాత్విక గుణం కలవాడైనా రజోగుణం తమో గుణం లేకపోతే జీవితం సాగదు. కాకపోతే సత్వగుణం ఎక్కువగా, రజస్తమో గుణాలు కొద్ది పాలలో ఉన్న వారిని శుద్ధ సత్వగుణ సంపన్నుడు అని అంటారు. ఇక సత్వగుణం కలిగిన వాడి లక్షణాల గురించి చెబుతున్నాడు కృష్ణుడు. సత్వగుణం కలిగిన వాడు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాడు. అంటే మంచి తెలివితేటలతో వెలిగిపోతుంటాడు. సోమరితనం ఉండదు. విషయగ్రహణ శక్తి, ధారణ శక్తి, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనస్సు నిర్మలంగా ఉంటుంది. చెడు ఆలోచనలు ఉండవు. సాత్వికుడి మనస్సు ఎటువంటి వికారాలకు, ఒడిదుడుకులకు, ఒత్తిళ్లకు లోను కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా సమత్వ బుద్ధి కలిగి ఉంటుంది. కానీ ఈ సత్వగుణంతో పాటు మానవ సహజమైన కించిత్ అహంకారం కూడా చేరుతుంది. దీనినే సాత్విక అహంకారం అని అంటారు. ఇటువంటి సత్వగుణం కూడా సాత్వికమైన విషయాలలో పడి చిన్న చిన్న ఇంద్రియ సుఖాలకు ఆశపడి బంధనాలు పొందుతూ ఉంది. నేను పండితుణ్ణి, నేను పరమభక్తుణ్ణి, నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, దేవుడు నాకు కనబడతాడు, నాతో మాట్లాడతాడు, నేను పరమయోగిని. ఇవన్నీ సాత్వికమైన అహంకారాలు. ఈ సాత్విక అహంకారం కూడా పనికిరాదు. ఇది కూడా దాటాలి. అప్పుడే పరమాత్మలో సాయుధ్యం పొందడానికి మార్గం ఏర్పడుతుంది.